అచ్చంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు అందరు కలిసి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తదుపరి మోడీ అండ్ అమిత్ షా ఈ దిక్కు బొమ్మలను కూడా కాలబెట్టడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే నిన్న మా నాయకుడు భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారిని విచక్షణారహితంగా మరి అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తూ, దీనికి తప్పకుండా రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తుందని చెప్తూ, ఇవాళ నిన్న జరిగిన విషయం ఏమిటంటే విద్యార్థులను విచక్షణారహితంగా లాట్ చేయడం ఒకటైతే, రెండవది నీట్ ఎగ్జామినేషన్ లీక్ వల్ల విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థులపైన లాటి జరిగినప్పుడు మా నాయకుడు విద్యార్థులను పైన లాటి చేయడం అమానుషము, దీనికి మేము ఖండిస్తా ఉన్నాము అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం అని చెప్పి మరి మోడీ గారి మరి రెసిడెన్స్ ముందు ధర్నా చేయడం జరిగింది. దాన్ని ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేస్తున్నటువంటి మా నాయకుడిని మరి ఏమాత్రం కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ అని గౌరవం ఇవ్వకుండా మరి పోలీసులతోటి మన అన్ని రకాల ఇబ్బందులు పెడుతూ ముక్కు నుంచి రక్తం కారుతున్నా కానీ వదిలిపెట్టకుండా విచక్షణారహితంగా అరెస్ట్ చేయడాన్ని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. వాళ్ళ దానికి అనుగుణంగానే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి రాబోయే కాలంలో మోడీ గారు విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటుంది. ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెట్టి ఇప్పటికే మోసం చేసిందో, మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ గారు ఇప్పటి వరకు 1 కోటి ఉద్యోగాలు ఇవ్వలే. లెక్క ప్రకారంగా ఈ భారతదేశానికి మోడీ గారు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు ఇవ్వలే. అదే కాకుండా బీద ప్రజల అకౌంట్లో జన్ధన్ ప్రోగ్రాం ద్వారా ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పారు, అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది వేయలేదు. చివరికి దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతూ, శ్రీరామచంద్రుని పేరు చెప్పి ఓట్లు అడుగుతూ శ్రీరామచంద్రుడికే చటకోపం పెట్టినటువంటి దుర్మార్గం పరిపాలన ఈ మోడీ గారి పరిపాలన. వాళ్ళ అయోధ్య రామునివి 18,000 కోట్లు ఆ చందా పైసలు ఉంటే, డొనేషన్ డబ్బులు ఉంటే ఇవాళ బీజేపీ మొత్తం ఎత్తుకెళ్ళింది, దొంగిలించిండ్రు. ఇది మేము చెప్పడం కాదు, ఇవాళ దేశం మొత్తం కోడై కూస్తా ఉంది. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి నీ పరిపాలన మొత్తం టోటల్గా ఫెయిల్యూర్ అయింది. కాబట్టి మోడీ గారు మీరు దిగిపోండి. వారు ఓట్ చోర్ గద్దె చోర్. అట్లాగే మోడీకి హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయాలని పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేది అందరికీ తెలియజేస్తూ మోడీ గారి ప్రభుత్వానికి మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ బీద ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా భారతదేశానికి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.